హాయ్ గాయ్స్, ఈ వీడియోలో మనం మొన్న మార్చ్ 4 2025 రోజు తీసుకున్న ట్రేడ్ కోసం, అలానే నిన్న తీసుకున్న ట్రేడ్ కోసం డిస్కస్ చేద్దాం. అలానే దీనిలో నేను ఎంత పర్సంటేజ్ ని గెయిన్ చేశానో స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. వెల్కమ్ టు మై ఛానల్, దిస్ ఈస్ భాస్కర్. గాయ్స్, మొత్తం నేను 2 డేస్ కి 5 ట్రేడ్స్ తీసుకున్నా. దీనిలో ఫస్ట్ ట్రేడ్ మార్చ్ 4 న న్యూ ఇయర్ సెషన్ లో తీసుకున్నా. ఎందుకంటే యూరో డే టైమ్ ఫ్రేమ్ లో ఎక్స్టర్నల్ బేరిస్ గా, ఇంటర్నల్ బుల్లిస్ గా ఉంది. సో అట్ ద సేమ్ టైం H4 స్ట్రక్చర్ BOS ఇచ్చింది. సో మనకి బుల్లిస్ కన్ఫర్మేషన్ వచ్చినట్టు సిగ్నల్ ఇచ్చింది. అలానే మనం ఇంట్రాడే లో యూస్ చేస్తున్న స్ట్రక్చర్ కూడా బుల్లిస్. సో ట్రెండ్ కంటిన్యూస్ ఇచ్చే ఛాన్సెస్ ఉంది. అందుకే నేను ఈ ట్రేడ్ ని ప్లాన్ చేశా. వీటి కోసం మన టెలిగ్రామ్ ఛానల్ లో ముందే అప్డేట్ చేశా. కావాలి అంటే వెళ్ళి చెక్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తా. గాయ్స్, న్యూ ఇయర్ సెషన్ లో మార్కెట్ మన జోన్ దగ్గరికి వచ్చి LTF కన్ఫర్మేషన్ ఇచ్చింది. సో నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. కాసేపటి నా SL ని బ్రేక్ ఈవెన్ కి షిఫ్ట్ చేసుకున్నా. దీనికోసం కూడా మన టెలిగ్రామ్ ఛానల్ లో అప్డేట్ చేసి ఇంకా పడుకుందాంలే అనుకున్న టైం కి నైట్ నాకు 11:30కి అలర్ట్ వచ్చింది, టార్గెట్ హిట్ అని. సో ఈ ట్రేడ్ లో నేను $102 తీసుకున్నా. అంటే నేను యూజ్ చేసిన అకౌంట్ సైజ్ కి 1% గెయిన్ చేసుకున్నా. ఇంకేముంది, లేచి మన గ్రూప్ లో అప్డేట్ ఇచ్చా. అట్ ద సేమ్ టైం గోల్డ్ లో కూడా ఒక ట్రేడ్ తీసుకున్నా. అది నా బ్రేక్ ఈవెన్ హిట్ అయింది. ఈ ట్రేడ్ లో నేను $25 తీసుకున్నా. అంటే నేను యూజ్ చేసిన అకౌంట్ సైజ్ కి 0.25% ని గెయిన్ చేసుకున్నా. ఇంకా ఈ ట్రేడ్ కూడా మార్నింగ్ కి నా టార్గెట్ హిట్ అయింది. దీనికోసం కూడా మన టెలిగ్రామ్ ఛానల్ లో అప్డేట్ చేశా. ఇంకా థర్డ్ ట్రేడ్ వచ్చేసి నిన్న ఏషియన్ సెషన్ లో తీసుకున్నా. లాజిక్ వచ్చేసి యూరో డే టైమ్ ఫ్రేమ్ లో చాక్ ఇచ్చింది. అంటే ట్రెండ్ రివర్సల్ అవుతుందని అర్థం. ఇప్పుడు నా HDF అండ్ LTF రెండు కూడా బుల్లిస్ గా ఉంది. సో ఈ స్ట్రక్చర్ లో నేను నా మార్కప్ ని అప్డేట్ చేసుకున్నా. అగైన్ మార్కెట్ నేను అప్డేట్ చేసుకున్న స్ట్రక్చర్ దగ్గరికి వచ్చి LTF కన్ఫర్మేషన్ ఇచ్చింది. సో నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నా. ఇది కూడా నా టార్గెట్ హిట్ అయింది. ఈ ట్రేడ్ లో నేను $81 తీసుకున్నా. అంటే నేను యూజ్ చేసిన అకౌంట్ సైజ్ 0.81% ని గెయిన్ చేశా. ఇంకా ఫోర్త్ ట్రేడ్ వచ్చేసి గోల్డ్ లో తీసుకున్నా. ఇది ఒక కౌంటర్ ట్రేడ్. లాజిక్ వచ్చేసి గోల్డ్ ఏషియన్స్ అసలు లిక్విడ్ ని స్వీప్ చేసి LTF కన్ఫర్మేషన్ ఇచ్చింది. సో ఎంట్రీ తీసుకున్నా. ఇది కూడా నా టార్గెట్ హిట్ అయింది. దీనిలో నేను $49 తీసుకున్నా. అంటే నేను యూజ్ చేసిన అకౌంట్ సైజ్ కి 0.49% ని గెయిన్ చేసుకున్నా. దీనికోసం కూడా మన టెలిగ్రామ్ ఛానల్ లో అప్డేట్ చేశా. గాయ్స్, ఈ రోజు ఈవినింగ్ మనకి ఓల్డ్ క్లయింట్ తో 1-to-1 సెషన్ ఉన్నాం. అది కంప్లీట్ చేశా అండ్ ఇది అతని రివ్యూ. ఇంకా ఫిఫ్త్ ట్రేడ్ వచ్చేసి న్యూ ఇయర్ సెషన్ లో గోల్డ్ లో తీసుకున్నా. ఇది కూడా నా టార్గెట్ హిట్ అయింది. దీనిలో నేను $80 తీసుకున్నా. అంటే నేను యూజ్ చేసిన అకౌంట్ సైజ్ కి 0.80% ని గెయిన్ చేసుకున్నా. సో గాయ్స్, ఈ ట్రేడ్ యొక్క లాజిక్ మీకు కావాలనుకుంటే వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్ లో చెక్ చేసి జాయిన్ అవ్వండి. మీకే అర్థమవుతుంది. గాయ్స్, ఈ 5 ట్రేడ్స్ లో నేను 3.35% ని గెయిన్ చేసుకున్నా. ఓకే గాయ్స్, లెర్న్ టుగెదర్ అండ్ ఎర్న్ టుగెదర్. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీలో ఎవరైతే ఫోరెక్స్ ట్రేడింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేసి పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి. అలానే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గాయ్స్, ఇదే నా లాస్ట్ అండ్ ఫైనల్ నా P&L ని షో చేయడం. ఎందుకంటే నేను ఎప్పుడు నా P&L ని షో చేసుకోను. ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నానంటే ఇది నా ఫస్ట్ యూట్యూబ్ వీడియో కనుక చూపించాల్సి వచ్చింది. నెక్స్ట్ నుంచి ఇది రిపీట్ చేయను. ఓకే గాయ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ దేర్. బాయ్.